శ్రీచక్రం దీనిని శ్రీ యంత్రంగా కూడా పిలుస్తారు. హిందూ తంత్రశాస్త్రంలో అత్యంత పవిత్రమైన యంత్రాలలో ఒకటి. ఇది త్రిపుర సుందరి దేవి లేదా లలితా పరమేశ్వరి యొక్క శక్తి రూపాన్ని సూచిస్తుంది. దీని ఆకృతి మధ్యలో ఉన్న చిన్న బిందువు చుట్టూ విస్తరించిన త్రిభుజాల రూపంలో ఉంటుంది. త్రిభుజాలలో 4 శివుని 5 శక్తిని సూచిస్తాయి. మొత్తం 9 త్రిభుజాలు కలిపి దీనిని నవయోని చక్రంగా కూడా పిలుస్తారు. భూప్రస్థారం 2 కొలతలలో ఉన్న నిర్మాణం. మేరు ప్రస్థారం పిరమిడ్ ఆకారంలో ఉన్న నిర్మాణం. దీన్ని మహామేరు అంటారు. శ్రీచక్రాన్ని పూజించేందుకు ప్రత్యేక విధానాలున్నాయి. ఉపదేశం పొందిన వారు నవావరణ పూజ చేస్తారు. ఉపదేశం లేని వారు సాధారణంగా బీజములు లేకుండా పూజ చేయవచ్చు. శ్రీచక్రం బయట నుంచి లోపలికి 9 అంగాలుగా విస్తరించి ఉంటుంది. 1 భూపం 3 సరిహద్దు గల చతురస్రాకారం. 2 సర్వ ఆశా పరిపూరకం 16 రేఖల వృత్తం. 3 సర్వ సంక్షోభనం 8 రేఖల వృత్తం. 4 సర్వ సౌభాగ్యదాయకం 14 చిన్న త్రిభుజాలు. 5 సర్వ అర్ధసాధకాలు 10 చిన్న త్రిభుజాలు. 6 సర్వ రక్షకాలు మరొక 10 చిన్న త్రిభుజాలు. 7 సర్వ రోగ హరింపులు 8 త్రిభుజాలు. 8 సర్వసిద్ధిప్రద మధ్యలో 1 త్రిభుజం. 9 సర్వ ఆనందమై కేంద్ర బిందువు. ఈ బిందువే సమస్త విశ్వానికి మూలం. దీని నుండే సృష్టి మొదలవుతుంది. శివశక్తుల సంగమమే శ్రీచక్రం. పరమేశ్వరుడు 64 తంత్రాలను చెప్పాడు. కానీ అవన్నీ కష్టసాధ్యమైనవి కావడంతో ఆయన శ్రీవిద్య ఉపాసనను అందించాడు. ఇందులో త్రిపుర సుందరి, శ్రీచక్రం మరియు శ్రీవిద్య మంత్రాల పూజ ప్రధానమైనది. ఈ ఉపాసన ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. శ్రీచక్రం బాహ్య పూజకు, సహస్రార పద్మం అంతర్పూజకు ఉపయోగిస్తారు. ఇది మానవుని శరీరంలోని సూక్ష్మ శరీర నాడులతో సంబంధం ఉంది. మానవ వెన్నుభాగంలో సుషుమ్నాడిలో 7 చక్రాలుంటాయి. ప్రతి చక్రం ఒక భౌతిక మూలతత్వానికి చెందినదిగా ఉంటుంది. శబ్ద తరంగాల ద్వారా మంత్రోచ్చారణ సమయంలో స్పందించి చైతన్యాన్ని ఆహ్వానిస్తాయి. శ్రీచక్రం చుట్టూ 8 దిశలలో అష్టమాతృకలు స్థాపించబడ్డాయి. తూర్పు బ్రాహ్మి, దక్షిణం మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహి, నైరుతి మహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి. ఈ అష్టమాతృకలు శ్రీచక్రాన్ని రక్షణ కవచంగా చుట్టి నిలుస్తారు. శ్రీచక్ర తంత్ర సాధనలో సిద్ధి పొందిన వారిని ఏ విధమైన మాయా గాని, క్షుద్ర ప్రయోగాలు గాని ఏమీ చేయలేవు. గృహాలలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి నియమితంగా పూజించి నైవేద్యం సమర్పించితే ఆ గృహాన్ని ఎలాంటి ఆపదలు తాకవు. శ్రీచక్రం పూజ ద్వారా ఆర్థికమైన, ఆధ్యాత్మికమైన శ్రేయస్సు లభిస్తుంది. ఈ విధంగా శ్రీచక్రం ఒక గొప్ప తాత్విక, తంత్ర, ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంది. దీని ఉపాసన జీవన మార్గానికి శాంతి, సంపద, సుఖ సంతోషాలను అందిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.